కర్నూలు పట్టణంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నంద్యాల రోడ్డులో ఉన్న బిషప్ చర్చి షాపింగ్ కాంప్లెక్స్లోని పలు దుకాణాలను చర్చి సిబ్బంది అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస నోటీసులు కూడా జారీ చేయకుండా ఈ చర్యకు పాల్పడటంపై స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా అనిత ఫోటో స్టూడియో మరియు అనిత ఏజెన్సీ దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు మరియు షాప్ యజమాని అభిలాష్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు అభిలాష్ మీడియాతో మాట్లాడుతూ 2028 వరకు అగ్రిమెంట్ గడువు ఉంది. అంతేకాక ఈ స్థలంపై కోర్టు నుంచి స్పష్టమైన ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ చర్చి సిబ్బంది అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. షాపులో ఉన్న సుమారు 8 నుండి 10 లక్షల రూపాయల విలువైన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే షాపును పునరుద్ధరించాలని, న్యాయం చేయాలని కోరారు. గత నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. నాకు అగ్రిమెంట్ 2028 వరకు అగ్రిమెంట్ ఉంది. నాకు అగ్రిమెంట్ ఉన్నా కానీ నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకున్నా కానీ నేను ఇలా మీద నేను ఇమిటేషన్ స్టే తీసుకొని వచ్చిన. ఏం స్టే ఇది? టెంపరీ స్టే 21 వరకు. 21 అయినా కానీ నా షాప్ అర్ధరాత్రి వచ్చి షాప్ బల్ కొట్టి, ఈ సైడ్ బల్ కొట్టి నా షాప్ నుండి సిస్టమ్లు, కంప్యూటర్లు మొత్తం ఎత్తుకుపోయినారు. దీంట్లో దగ్గర నాకు 8 లక్షల నుంచి 10 లక్షలు అమౌంట్ కానీ ఉంది. దీంట్లో నాది అమౌంట్ లేదు, ఏం లేదు. మొత్తం దగ్గర నాకు 20 లక్షల నష్టం జరిగింది ఈరోజు నాకు. దీని మీద బిషప్ మీద, చిన్నపరెడ్డి మీద, ఈ లోపల ఇన్ఛార్జీల మీద, వాచ్మెన్ మీద కేసు వేసి ఎఫ్ఐఆర్ చేయవలసిన ట్విట్టర్ ఎస్ఐకి, సిఐకి కోరుతున్నాను. ఆల్రెడీ మీకు బిఫోర్గా 3 సార్లు నోటీస్. నాకు ఎటువంటి అగ్రిమెంట్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు. అగ్రిమెంట్ ఆల్రెడీ మీకు 2023 వరకే ఉంది. ఆయనది అగ్రిమెంట్ అయిపోయింది, దాన్ని మార్పు చేసినారు. చూపిస్తాను మీకు కావాలంటే. ఇప్పుడు వస్తుంది అగ్రిమెంట్. నాకు 2028 వరకు అగ్రిమెంట్ ఉంది. ఏ విధంగా హోలేస్తారు నాకు తెలియకుండా. ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, కోర్టు నుంచి కానీ నోటీస్ పంపారు కదా వాళ్ళు. నోటీస్ ఇవ్వాలి కదా నాకు. వాళ్ళ ఇష్టం దొంగతనం చేయనిక. అవునా? ఏ విధంగా కూలుస్తారు మాకు నోటీస్